హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా బంగారము మరియు వెండి ధరలు తగ్గుముఖం పెట్టాయి. దానికి గల కారణాలేంటో మనం తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారు ధరలు కుప్పగూలుతూనే ఉన్నాయి. వరుసగా పెద్ద మొత్తంలో దిగొస్తుంది. దీంతో కొనుగోలుదారులకు ఇది ఒక ఊరటగా లభిస్తుంది. ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్. దీంతో గోల్డ్కు మంచి డిమాండ్ ఉంటుంది. బంగారపు ధర పడుతున్న క్రమంలో కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం గోల్డ్ ర్యాలీకి కారణమైంది. ఇంకా ఇది ఒక బలమైన కారణంగానే ఉంది. అంటే ట్రంప్ గెలిచిన నేపథ్యంలో డాలర్ భారీగా పుంజుకుంటుంది. ఏకంగా ఏడాది గరిష్టానికి చేరడం విశేషం. ఇదే సమయంలో పెట్టుబడిదారులు మనసు మళ్లింది. సురక్షిత పెట్టుబడి అయిన బంగారాన్ని కాదని ఇప్పుడు బిట్కాయిన్, బ్రాండ్ స్టాక్ మార్కెట్లు వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. బిట్కాయిన్ ధర $1,00,000 సమీపించింది. అన్ని ఆల్ టైమ్ గరిష్టాలకు సమీపంలో ఉన్నట్లు విశేషం. ఈ క్రమంలో అమెరికా నుంచి మరో కీలక ప్రకటన బంగారపు ధరలు తాజాగా మరోసారి భారీగా పడేందుకు కారణమైంది. ఇప్పుడు అమెరికాలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల సూచీ ద్రవ్యోల్బణం 2.6% పెరిగింది. ముందటి నెలలో ఇది 2.4% ఉండేది. గత 7 నెలలుగా ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఒక్కసారిగా అన్ని అంచనాలను మార్చేసింది. కాబట్టి ఇంకా బంగారము, వెండి ధరలు తగ్గుముఖం పడతాయనే విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి అంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మానేసి ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచారో బిట్కాయిన్ వైపు, క్రిప్టో కరెన్సీ వైపు అనేక మంది ఇన్వెస్టర్లు ఆకర్షితులు అవుతుండడంతో దాని విలువ పెరుగుతుంది, బంగారం విలువ తగ్గుతుంది. ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.